ఓకే, హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. జస్ట్ ఇప్పుడే బైసన్ మూవీ కంప్లీట్ చేసి వచ్చాను. వాన్లో తడిచి మరీ వెళ్ళి చూసి వచ్చాను. జస్ట్ 100 రూపీస్ పెట్టుకుని టికెట్ చూసి వచ్చా. చాలా 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 బెటర్ ఫీలింగ్ అనిపించింది. చెప్తాను, పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చారంటే ఒక కొత్త క్రియేటర్గా సపోర్ట్ చేస్తుంది అనుకుని ఒక లైక్ వేసుకొని కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మ్యాటర్లోకి వెళ్తే కనుక ఆల్రెడీ చాలామంది వీడియోలు పెట్టేశారు నిన్న. ఎందుకంటే ప్రీమియర్ షోస్ గట్రా నిన్న ఆల్రెడీ బైసన్ షోస్ చేస్తారంట. కానీ మా ఏరియాలో అట్లా లేదు. ఆల్రెడీ షో 11 గంటలకు వేస్తే కానీ ఇప్పుడు వచ్చాం. వచ్చిన వెంటనే డైరెక్టర్ వీడియో చేయడం మొదలెట్టాను. సినిమా మ్యాటర్లోకి వెళ్తే కనుక ఫస్ట్ డైరెక్టర్ గురించి చెప్పుకోవాలి. నాకు అంటే సెల్వరాజు గురించి వినడమే తప్ప మనం ఎప్పుడూ చూసింది లేదు. అంటే అతని స్క్రీన్ ప్లే బాగుంటుంది, అతనికి ఒక స్టైల్ ఉంటుంది అని అందరం అంటూ ఉంటారు. బట్ మన వరకు మన తెలుగులో రిలీజ్ అయిన మూవీ ఏంటంటే లాస్ట్ టైం ఒక మూవీ చూసాను నేను, ధనుష్ది. అదేదో సాంగ్ కూడా బాగా ఫేమస్ అబ్బా, కండాడి ఎందుకు పారింగ్ ఏదో సంథింగ్ ఏదో ఉంటుంది. ఆ సాంగ్ చాలా ఫేమస్. ఆ సినిమా చాలా బాగుంటుందంట. అది చూడలేదు. ఇంకో సినిమా ఏదో ఉంటుంది, ఏదో వాజాహై ఏదో ఉంటుంది. వాజాహై ఒక కుర్రాడు ఒక అమ్మ ఒక టీచర్ని లవ్ చేస్తాడు కదా, అది చూసిన తెలుగులో ఉంది. అది చాలా బాగా అనిపించింది. ఫైనల్గా ఒక స్పోర్ట్స్ మూవీ సెల్వరాజు గారు తీసిన మూవీ చాలా చాలా మంచి ఫీలింగ్ని అయితే నాకు ఇచ్చింది. ఎవరైతే ఒక మిడిల్ క్లాస్ వాడు ఏదైనా ఒక డ్రీమ్ అనుకుంటే దానికి ఎన్ని అడ్డంకాలు వస్తాయో అవన్నీ దాటుకుని ఎట్లా వెళ్తారో ఒక ఇన్స్పిరేషనల్గా ఉంటుంది. ఖచ్చితంగా ఒక స్పోర్ట్స్ ఆడే ప్రతి పర్సన్ ఈ మూవీకి వెళ్ళండి, మీకు చాలా మంచిగా అనిపిస్తుంది. పర్టికులర్గా కబడ్డీ ఆడే వాళ్ళు వెళ్ళండి, ఇంకా వాళ్ళకైతే వేరే విధంగా నచ్చుతుంది ఇది. ఓకే, స్క్రీన్ ప్లే గురించి మాట్లాడుకోలే. నాకైతే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉంటుంది, సెకండ్ హాఫ్ మాత్రం చాలా 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 బాగుంటుంది. ఇంకా అలా క్లైమాక్స్లో కూడా చాలా ఉంటుంది. స్టోరీ లైన్ సింపుల్ భయం లేదు. ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక స్పోర్ట్స్ని ఎంచుకుంటాడు, కబడ్డీని. అది నేషనల్ టీంకి సెలెక్ట్ అవ్వడానికి ఎన్ని దారుణమైన సిచ్యువేషన్లు ఉంటాయి, క్యాస్ట్ సంథింగ్ చాలా చాలా గొడవలు ఉంటాయి. అవన్నీ దాటుకొని ఇండియా టీంలోకి ఎలా వచ్చాడు అన్నదే స్టోరీ లైన్ ఉంటుంది. స్టోరీ లైన్ సింపుల్గా ఉన్న తీసే విధానం, అక్కడక్కడ క్యాస్ట్ కోసం కొట్టుకుంటారు. అది కొంచెం కొంతమందికి నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. బట్ ఓవరాల్గా సినిమా అయితే చాలా అద్భుతంగా అనిపించింది. అంటే నేను మరీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళమని చెప్పాను, కానీ ఓకే చాలా బాగుంది, మంచిగా అనిపించింది. ఇది కనుక లాస్ట్ వీక్లో వచ్చి ఉంటే కనుక, యాక్చువల్గా ఇది లాస్ట్ వీక్లో రావాలి సినిమా. ఎందుకంటే జూడ్ కానీ కేరాంప్ కానీ తెలుసు కదా, కానీ ఒక 4 సినిమాలు ఉండడం వల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు మన వాళ్ళు తెలుగులే. కానీ ఈ సినిమా లాస్ట్ వీక్ వచ్చి ఉంటే ఖచ్చితంగా ఆ 4 సినిమాల్ని డామినేట్ చేసేద్దాం, పక్కా డామినేట్ చేద్దాం ఈ సినిమా. ఎందుకంటే మన వాళ్ళకి సినిమా బయట నుంచి వచ్చింది, లేదంటే అక్కడి నుంచి వచ్చింది ఇక్కడి నుంచి వచ్చింది అన్న ఫీలింగ్ ఉండదు. సినిమా కంటెంట్ బాగుందా, అది మన సినిమా అన్నా తొక్కేస్తారు, లేదంటే బయట సినిమా అన్నా లేపేస్తారు. ఎందుకంటే కంటెంట్ బాగుంటే వెళ్ళిపోతారు. మన వాళ్ళు ఉన్న ఆ మెంటాలిటీ అట్లా ఉంటుంది, ఆ రేంజ్ ఉంటుంది సినిమా లవర్స్కి. మన సినిమా పిచ్చోళ్ళకి కంటెంట్ బాగుంటే ఖచ్చితంగా చూస్తారు. అట్లాగే ఈ సినిమా చాలా చాలా బాగుంది. ఇంకా ధ్రువ గురించి చెప్పుకోవాలి. మీకు తెలిసి ఉంటుంది, విక్రమ్ గారి కొడుకు. విక్రమ్ గారు ఎంత పెద్ద యాక్టరో మన అందరికీ తెలిసిందే. కాకపోతే మనోడు ఆ పేరుని నిలబెట్టాడా అంటే నేనైతే ఒక 50% నిలబెట్టాడని అంటాను. ఎందుకంటే ఫస్ట్ వచ్చిన ఆదిత్య వర్మ సినిమాకి నేను చూసాను, అర్జున్ వర్మ డబ్బెడ్ మూవీ మనోడు చేశాడు. అందులో కొంచెం ఆ రియాలిటీ కనబడలేదు. తర్వాత మహాన్ మూవీలోనే ఒక సైడ్ క్యారెక్టర్ చేశాడు, సేమ్ విక్రమ్ పక్కన సన్న కిందే చేశాడు. అందులో చాలా బాగుంటుంది, మీరు గమనించలేరు కానీ అందులో యాక్టింగ్ కానీ మనోడు ఒక డిఫరెంట్ యాటిట్యూడ్ ఉంటుంది. అందులో సన్న కింద యాక్ట్ చేస్తాడు, అది చాలా బాగా నచ్చింది. బట్ ఇక్కడ ఒరిజినల్ మూవీ క్రియేట్ చేశాడు ధ్రువ, చాలా హార్డ్ వర్క్ చేశాడు. యాక్టింగ్ లెవెల్స్ కానీ, అట్లాగే మనోడు పెట్టిన హైప్ కానీ, అట్లాగే స్కోప్ మా యాక్టింగ్ చేయడానికి కానీ మనోడు పర్ఫార్మెన్స్ మాత్రం చాలా 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 బెటర్గా చేశాడు. చెప్పాలి అనుపమ పరమేశ్వర్ గురించి చెప్పాలంటే, అంటే ఒక పల్లెటూరులో ఒక అమ్మాయి ఒక డార్క్ సీన్లో ఎలా కనిపిస్తే ఎలా ఉంటుందో అట్లాగే న్యాచురల్గా చాలా చాలా మంచిగా యాక్ట్ చేసింది. ఇంకో విషయం చెప్పాలి, స్టార్టింగ్లో ఒక సీన్ ఉంటుంది ఫైట్లోని, మట్టిలో ఒక సీన్ ఉంటుంది ఫైట్లోని, అదే మట్టిలో సీను. అందులో చాలా చాలా మంచిగా అనిపిస్తుంది. హీరోయిన్ కానీ ఆ సీన్ నాకు చాలా మంచిగా అనిపించింది.
ఓవరాల్గా అనుపమ కూడా చాలా చాలా బెటర్గా యాక్ట్ చేసింది ఈ సినిమాలో. కరెక్ట్ సెట్ అయింది ఆ రోల్కి. ఇంకా ఎమోషనల్ సీన్ గురించి చెప్పాలంటే నాకైతే బాగా బాగా వర్కౌట్ అయింది. ఒక ఎమోషనల్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. నాకు పర్టికులర్గా కళ్ళంటి నీళ్ళు వచ్చాయి. మీరు ఊహించుకోండి, నాకు ఆ టైపు కళ్ళంటి నీళ్ళు వచ్చాయి అంటే ఊహించుకోండి. బాగా పండించాడు ఆ సీన్లు అయితే. కొన్ని సీన్లు అయితే చాలా చాలా ఎమోషనల్గా టచ్ అవుతాయి. అట్లాగే మన సైడ్ క్యారెక్టర్, అదే ఫాదర్ క్యారెక్టర్ చేసిన మీకు తెలిసి ఉంటుంది, దండెల్ మూవీలో చేస్తారు కదా, అతని పేరు నాకు సరిగ్గా ఐడియా లేదు కానీ చాలా క్యారెక్టర్లు అతను, అదే దండెలు కానీ లేదంటే సారపట్టలోని గురువు కింద ఉంటారు కదా, అతని క్యారెక్టర్ నాకు అతను అంటే చాలా చాలా ఇష్టం. ఎందుకంటే చాలా రియలిస్టిక్గా చాలా మంచిగా యాక్టింగ్ చేస్తారు. అతని పేరు ఏదో ఉంటుందబ్బా, సారీ రియల్లీ సారీ, అతని పేరు మర్చిపోయినందుకు. అంత గొప్ప యాక్టర్నే పేరు మర్చిపోయాను. అతని యాక్టింగ్ చాలా చాలా బాగుంటుంది. అతని రోల్ కూడా చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా అయితే ఇక నెగిటివ్స్ గురించి అంటావా, నెగిటివ్స్ గట్రా పెద్దగా నాకు ఏమనిపించలేదు. కానీ కాకపోతే సాంగ్స్ డబ్బింగ్ కొంచెం అటు ఇటు, డబ్బింగ్ తెలుగు డబ్బింగ్ కాబట్టి అది కొంచెం మరీ అంత ఒరిజినాలిటీగా లేకపోయినా బాగానే ఉంటుంది. సాంగ్స్ అంటే సాంగ్స్ అంత బాగుంది. మళ్ళీ బీజిఎం బాగుంటాయి, బీజిఎం చాలా బాగుంది. ఒక సాంగ్ మాత్రం చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా అయితే ఫస్ట్ హాఫ్ కొంచెం స్టోరీలోకి వెళ్ళి ఆ తర్వాత అలా అలా ఉంటుంది. సెకండ్ హాఫ్ చాలా బాగుంటుంది. ఓవరాల్గా సినిమా అయితే 100 రూపాయలు పెట్టుకుని సినిమా చూశాను. నాకైతే చాలా చాలా మంచి ఫీల్ ఇచ్చింది. ఎట్టి పరిస్థితులని కబడ్డీ ఆడేవారు కానీ అదే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సినిమాని స్కిప్ చేశారంటే కొంచెం ఒక మంచి సినిమాని మిస్ అయిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోని స్కిప్ చేయకుండా ఈ మూవీ చూడండి. అట్లాగే మన తెలుగులో స్పోర్ట్స్ మూవీస్ చాలా చాలా రేర్గా వస్తాయి. కానీ తమిళ వాళ్ళు కూడా చాలా తక్కువ తీస్తారు. ఎక్కువ స్పోర్ట్స్ గురించి చేసే వాళ్ళు అయితే బాలీవుడ్ వాళ్ళు ఎక్కువ తీస్తారు. వాళ్ళు కూడా మంచిగానే ఇస్తారు. స్పోర్ట్స్ గురించి కానీ బయోపిక్లు కానీ వాళ్ళు బాగా తీస్తారు. మన దాంట్లో తెలుగు సినిమా జెర్సీ తర్వాత నాకు బాగా నచ్చింది అయితే ఇది కూడా చాలా బాగా నచ్చింది. అంటే దంగలు గట్రా అది పక్కన పెట్టండి, ఈ సినిమా చాలా బాగా నచ్చింది. ఎట్టి పరిస్థితుల్లో స్కిప్ చేయకుండా సినిమా చూడండి. మంచి సినిమాని ఎప్పుడు అందరూ సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా మన అందరం కూడా సినిమా చూద్దాం, ఎంజాయ్ చేద్దాం ప్లీజ్. ఓకే, ఇంతవరకు మన వీడియో చూసారంటే ఎక్కడొకాడ కొంచెం నచ్చే ఉంటుంది. ఒకవేళ నచ్చకపోతే కనుక ఒక కొత్త క్రియేటర్కి సపోర్ట్ చేద్దాం అనుకొని ఒక లైక్ చేయండి అన్న, కుదిరితే ఒక సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ రివ్యూతో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. జై